కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు. కానీ ఈ రాజీనామా వెనుక అసలు కథ వేరేగా ఉందా? ఢిల్లీ నుంచి ధర్మేంద్రను ఒడిశాకు పంపించబోతున్నారా? మోదీ అమిత్ షాల ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇదే తరహా చర్చ మొదలైంది. అసలు ఎందుకు ఈ చర్చ మొదలైందో ఒకసారి చూద్దాం. I am resigning from my post as Education Minister. It is for personal reasons. I thank everyone for the opportunity. ఒడిశాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. మోహన్ చరణ్ మాఝీ 2024 జూన్ నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 147 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. దీనికి కారణం బీజేపీ గతంలో అనుసరించిన ఒక స్పష్టమైన స్ట్రాటజీ కూడా. ఇప్పుడు అసలు పాయింట్లోకి వద్దాం. బీజేపీ 2019 నుంచి ఇప్పటి వరకు కనీసం 5-6 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు సీఎంలను మార్చిన చరిత్ర ఉంది. కొన్ని ఇప్పుడు ఉదాహరణలుగా చూద్దాం. గుజరాత్ 2021 విజయ్ రూపానీని తప్పించి ఏకంగా తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్ను సీఎంగా చేశారు. ఇది 2022 ఎన్నికలకు 15 నెలల ముందు జరిగింది. ఫలితం బీజేపీ మళ్ళీ ఘన విజయం సాధించింది. ఇక ఉత్తరాఖండ్లో ఇదే 2021లో ఒకే ఏడాదిలో 2 సార్లు సీఎం మార్పు జరిగింది. త్రివేంద్ర సింగ్ రావత్ను తీసేసి తీరత్ సింగ్ రావత్ను తెచ్చారు. 4 నెలల్లోనే ఆయన్ను కూడా తప్పించి పుష్కర్ సింగ్ ధామినిని సీఎంగా చేశారు. 2022 ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ గెలిచింది. 2021 కర్ణాటక యడ్యూరప్పను తప్పించి బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేశారు. కానీ ఇక్కడ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు. 2023 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓడిపోయింది. త్రిపుర 2022 బిప్లబ్ కుమార్ దేబ్ను తప్పించి మానిక్ సాహాను సీఎంగా చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మళ్ళీ గెలిచింది. ఇక హర్యానా 2024 మనోహర్ లాల్ ఖట్టర్ను తప్పించి నయాబ్ సింగ్ సైనిని సీఎంగా చేశారు. ఆయన ఓబీసీ నేత. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఈ మార్పు జరిగింది. ఫలితం బీజేపీకి అనుకూలంగా వచ్చింది. అంటే 5 రాష్ట్రాల్లో ఈ ప్రయోగం చేస్తే 4 సార్లు బీజేపీకి కలిసి వచ్చింది. ఒక కర్ణాటకలో మాత్రమే విఫలమైంది. ఇది యాంటీ ఇన్కంబినెన్సీని తట్టుకోవడానికి బీజేపీ అనుసరించే బాగా టెస్టెడ్ స్ట్రాటజీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఈ డేటా ప్రకారం గమనించాల్సిన విషయం ఏంటంటే, మార్పు చేసిన చాలా సందర్భాల్లో కొత్త సీఎం పెద్ద మాస్ బేస్ లేని తక్కువ ప్రొఫైల్ ఉన్న నేతే. భూపేంద్ర పటేల్, బసవరాజ్ బొమ్మై, మానిక్ సాహా, నయాబ్ సింగ్ సైని వీళ్ళందరూ అప్పటికీ పెద్దగా తెలియని ముఖాలే. అంటే ధర్మేంద్ర ప్రధాన్ లాంటి జాతీయ స్థాయిలో ఇప్పటికే గుర్తింపు ఉన్న పెద్ద మాస్ లీడర్ను తీసుకురావడం ఈ ప్యాటర్న్కు కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ హర్యానాలో సైనిని ఓబీసీ కోటాలో తెచ్చినట్టు ఒడిశాలో కూడా ఓబీసీ సమీకరణం కోసం ప్రధాన్ను తేవాలనే ఆలోచన ఉండొచ్చు అనేది ఒక వాదన. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్కు కలిసి వచ్చే అంశాలేంటో చూద్దాం. 1 సంస్థాగత బలం. ఒడిశాలో బీజేపీని 2000 సంవత్సరం నుంచి పెంచి పోషించిన నాయకుడు ఈయనే. గ్రామీణ స్థాయిలో పార్టీ నెట్వర్క్ మీద ఈయనకు గట్టి పట్టుంది. 2 సామాజిక సమీకరణం. ప్రధాన్ చాసా సామాజిక వర్గానికి చెందిన నేత. అంటే ఓబీసీ కేటగిరీ. ఒడిశా రాజకీయాల్లో ఓబీసీ, ఎస్సీబీసీ ఓట్లు నిర్ణాయక శక్తిగా ఉంటాయి. వెనుకబడిన వర్గాలను కేంద్ర జాబితాలో చేర్చాలని కేంద్రానికి స్వయంగా లేఖలు రాసిన చరిత్ర కూడా ఈయనకుంది. 3 ఎన్నికల విజయాలు. 2024 లోక్సభ ఎన్నికల్లో సంబల్పూర్ నుంచి గెలిచారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఒడియా ఆత్మగౌరవం అనే అంశాన్ని ముందు పెట్టి బీజేడీని దెబ్బతీయటంలో కీలక పాత్ర పోషించారు. 4 జాతీయ స్థాయి ఇమేజ్. పెట్రోలియం, స్కిల్ డెవలప్మెంట్, విద్యాశాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం. మోదీ షా ద్వయంతో దీర్ఘకాలికమైన సంబంధాలు ఈయన బలం. ఇవన్నీ అనుకూలంగా ఉన్నా మరికొన్ని అవరోధాలు కూడా లేకపోలేదు. ఆ అవరోధాలు చూస్తే మొదటిది గిరిజన నేత వర్సెస్ ఓబీసీ నేత. ప్రస్తుతం సీఎం మోహన్ చరణ్ మాఝీ ఎస్టీ వర్గానికి చెందిన నాయకుడు. 2024లో హైకమాండ్ కావాలనే ప్రధాని కాకుండా మాఝీని ఎంపిక చేసింది. గిరిజన ఓటు బ్యాంకు, కొత్త ముఖం అనే వ్యూహంతో ఈ లెక్క ఇప్పుడు కూడా మారే అవకాశం తక్కువే. 2ది వైఫల్యం ఇమేజ్ ముప్పు. నీట్ పేపర్ లీక్ వివాదంతో రాజీనామా చేయడాన్ని కొందరు బాధ్యతాయుతమైన నిర్ణయంగా చూస్తుంటే మరికొందరు దీన్ని రాజకీయ వైఫల్యంగా చిత్రీకరించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్ రాజకీయ అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. 3ది అంతర్గత రాజకీయాలు. మాఝీ వర్గం, ప్రధాన వర్గం మధ్య రాష్ట్ర బీజేపీలో అంతర్గత పోటీ ఉందని రాజకీయ వర్గాల టాక్. ఇది వెంటనే సీఎం మార్పుకు దారి తీసే అవకాశం లేకపోయినా దీర్ఘకాలంలో సమీకరణాలు మారే అవకాశం ఉంది.
మొత్తానికి చెప్పాలంటే బీజేపీకి ఎన్నికలకు ఏడాది ముందు సీఎంలను మార్చే చరిత్ర ఖచ్చితంగా ఉంది. 5 రాష్ట్రాల్లో 4 సార్లు అది కలిసొచ్చింది కూడా. కానీ ఒడిశాలో ఈ ప్యాటర్న్ వర్తిస్తుందా అనేది ఇంకా స్పష్టత లేని ప్రశ్న. 2029 ఎన్నికలకు ఏడాది ముందు అంటే 2028 చివరిలో ఇలాంటి మార్పు జరిగే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఇది పూర్తిగా హైకమాండ్ నిర్ణయం, మాజీ ప్రభుత్వ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.